వశీకరణ నిజంగానే జరుగుతుందంటారా? ఉందమ్మా. జరిగింది నిజంగానే. అయ్యో! ఎప్పటి నుంచో ఉన్నది. ఓకే. ఆ వశీకరణ ఉంటానే కొంతమంది బతకగలుగుతున్నారు. ఓకే. సపోజు రాజకీయ నాయకులు ఉన్నారు. అవును. వాళ్ళకి ఏదో కొంచెం టెన్షన్ మీద ఉంటారు. కొంతమంది అంటారు, అనకూడదు కానమ్మా మీ ముందు, కొంతమంది ఈ రాజకీయ నాయకులు అటు ఇటు తిరిగి సతమతం అయ్యి ప్రశాంతత లేక వాళ్ళు ఏదేదో ఉంటారు. వాళ్ళ కింద పిఏలు ఉంటారు, వాళ్ళ కింద డ్రైవర్లు ఉంటారు, కారు డ్రైవర్లు. ఫలానోళ్ళు తెలుసండి అంటారు. చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడికి తెలుస్తుంది కానీ పెద్దవాడికి ఏ విషయాలు తెలియదు. అవునవును, నిజమే. కింద నుంచి పైకి వస్తారే తప్పనించి వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు ఎక్కడున్నారా ఆయన, అరే నువ్వు వెళ్ళి రాపో, కనుక్కొని రాపో, ఫలాంది మనకు కావాలి, ఫలాంది ఇట్లా ఉండాలి అంటారు. కొంతమంది బాడీలు వీక్గా ఉంటాయి. వీక్గా ఉన్నప్పుడు ఇగో కొన్న ఫలానా కొయ్యరాజులు ఉన్నారు, కొన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర చిటకాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర మూలికలు ఉంటాయి, ఇగో ఇలాగ ఉంటాయి అంటే పూర్వకాలం. ఇప్పుడు కూడా ఉన్నాయా ఇవి అని అంటారు వాళ్ళు. లేదండి ఉన్నాయి మాకు తెలుసండి అంటే, అయితే నువ్వు వెళ్ళిరా పోరా అని అంటే అప్పుడు వాళ్ళు ఫలానా పేరు చెప్పరు. మాకు ఇది కావాలండి, నాకు ఇది కావాలన్నప్పుడు మనకి వాళ్ళు వచ్చారుగా అడిగారు, ఏదో చేద్దాం, కానీ వాళ్ళు బాగుంటే మనకి హ్యాపీగా అనుకుని అప్పుడు మేము చేస్తాం. ఈ వైద్యం వాళ్ళకి మనం నమ్మకంగా వాళ్ళకి మంచిది నెంబర్ 1 మేము వాడినప్పటికీ వాళ్ళు అక్కడ వాడినప్పటికీ వాళ్ళు అరే భలే ఉందిరా, ఇది చక్కగా ఉపయోగించింది, ఒక నాయన నీకు దండం, ఇంకోసారి తీసుకొచ్చి పెట్టు అంటారు. అప్పుడు ఒకళ్ళు సారి వచ్చిన వాళ్ళు నా దగ్గరికి ఇంకా మళ్ళీ నా దగ్గరికి వస్తూనే ఉంటారు. వాళ్ళ తరపున ఇంకా 10 మంది వస్తుంటారు.